అందరికి నమస్కారం. ఈరోజైతే మా తోటలో తోటకూర ఎంత బాగుంది. ఇప్పుడు రాత్ర గాయాల కొన్ని సింకులు పడిపోయినాయి. ఆ సింకులకే నేను విత్తనాలు పెట్టినా. కొన్ని మొలిచినాయి, కొన్ని మొలవలేదు. ఇప్పుడు కొన్ని విత్తనాలు కూడా పెట్టినా. పాలకూర పెట్టినా, తోటకూర, గోంగూర, ఇది బెండ గింజలు. ఇక్కడ ఇవన్నీ పెట్టిన బాధ లేను. ఇప్పుడు కొంతేమో తోటకూర ఉంది. ఈ తోటకూర తెంపుకుందని ముదిరిపోయింది అనుకోకురి. నేనైతే ఇంకో ఇది కట్ చేసి చెరసాగాని కట్ చేసి వేస్తున్నా. ఇంకో ఇవి ఉండని, ఇవి పెద్ద అవుతాయి. పెద్ద అయితే పుదీనా చూడు ఎంత బాగుంది. పుదీనా కూడా రెండు ఎప్పటిదప్పుడే తెంపుకపోతున్నాము. ఇంత ఎరువు వేసినందుకు మంచిగా వస్తుంది. ఇగో నేను పెట్టిన బెండ చెట్లకు విత్తనాలు పెట్టినప్పుడు రోన్కార్త 5 రోజులు నాకు పెట్టినా. ఇంకో ఇప్పటికి 20 రోజులు అయింది. ఇంత ఆనలేక ఇంతే ఉంది చూడు. మళ్ళీ కూడా చిన్న చిన్నవి పెట్టినా. ఈ తోటకూరనేమో తర్వాత జర్ర పెద్దగా కాగానే దీన్ని తీసేసి ఈ బెండ చెట్లకు ఎరువు వేసి చేస్తా. ఇంకో ఇదేమో పొనగంటి. ఇది పొనగంటి మంచి ఎగురు పెడుతుంది చూడండి. ఈ పాలకూర ఒక 2 రోజుల కింద నేను కట్ చేసిన, ఎంత మంచిగా వచ్చింది చూడు. ఇది కూడా అదే. ఈ డబ్బులు అదే. అవి వాళ్ళనేమో పొనగంటి కూర. ఇంకా కూడా అక్కడ ఇంకా 2 డబ్బాలు ఉన్నాయి. ఆనవాడది చెట్లు ఆనవాడుతుందా? ఆ ఆనవాడ నీరు అలాగ నేను ఎంత మంచిగా పచ్చగా అయిపోయినాయి. ఈ ఆడికి ఇదివరకు ఆనవాడ, ఇప్పుడు ఆనవాడడానికి రాత్రి ఆన బాగా పడ్డది. మస్తుగా వచ్చింది ఆన. ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడు. ఒక 2 రోజులకేను ఇక్కడ ఒక్కట చెట్టు దీన్ని కట్ చేస్తా ఉంటే ఎన్ని పంగలు వచ్చినాయి చూస్తురా. ఒక బకెట్ ఒకటి చెట్టు అయినా అనుకోకూరి. ఇవి ఇప్పుడు కట్ చేసినాం అనుకో, మళ్ళీ వీటికి ఇంతకంటే ఎక్కువ వస్తే చూడండి పిల్లలు. మళ్ళీ అప్పుడు కూడా మీకు ఈ వీడియోలో నేను ఈ చెట్టును పంపిస్తూనే ఉంటా. పెడికాడు ఎంత నీట్గా ఉంది చూడండి. చూస్తురా. ఇదొక చెట్టు, ఇంకో ఇదొక చెట్టు. మనం ఒక ఉల్లిగడ్డ వేసి కొనుక్కోవాలి. కానీ ఒక టమాటా, పచ్చకూర ఎంత బరిగా చూడు. ఇదంతా ఎరువు నేను పోసింది. ఇంకో ఎరువు ఇది అసలు ఎరువు ఉంది. ఎరువు పోస్తే బాగా ఎన్ని పంగలు వచ్చినాయి చూడు చిన్నదానికి అయినా. ఇప్పుడు మేము కొనేది వేస్ట్ పేపరు, అట్టాలు, డబ్బాలు, పాతింక సామాను, ఇత్తడి, సిల్వర్ అన్నీ మేము కొంటాం. మాకు ఇది షాపు. ఈ షాపులో మాకు ఈ డబ్బాలు కూడా వచ్చినాయి. ఈ డబ్బాలు ఏం చేస్తామని దాచిపెట్టుకున్నారు అనుకుంటురా? మాది పైన తోట. మాకు డబ్బాలు కావాలని మేము అన్నీ కూడా పెట్టుకున్నాము. ఇస్తుంది డబ్బా. ఈ మధ్యలకు ఇది చెరసాగం చేసి ఇంట్లో కొన్ని చెట్టు ఇంకా కొన్ని చెట్టు పెట్టుకోవచ్చు. మళ్ళీ అడగాకుండా ఏం చేయాలంటే ఈ చుట్టూ ఇంత లెక్కన కట్ చేయాలి. కట్ చేసి ఇంట్లో మట్టి పోసి కింద రంధ్రాలు పెట్టి మన కూలర్ డబ్బులు ఉంటుంది. ఇది ఇట్లా 2 తీర చేసుకోవచ్చు. మాకు ఇప్పుడు ఒక ఎన్ని డబ్బాలు అంటే ఇక్కడ ఒక 30 డబ్బాలు, 4 వరుసలు ఉన్నాయి. 4 ఏళ్ళు 28 అక్కడ పైన ఒక డబ్బు ఉంది. ఒక్క డబ్బా తక్కువ 30 ఉన్నాయి. ఇంకా అక్కడ ఆ గలీలో కూడా ఉన్నాయి. కానీ ఇంకెందుకు ఈయన్ని చూపిద్దామని ఈయనే చెప్దామని మేము ఇంకా కూడా ఉన్నాయి. మేము ఏం చేస్తున్నాం అంటే మనం నీళ్ళ వాటర్ తెచ్చుకుంటాం. కానీ నీళ్ళ క్యాను ఆ క్యాన్లలో పెట్టుకున్నాం, బకెట్లలో పెట్టుకున్నాం. మా తోటలో మీరు చూసిరుగా నేను పెట్టినా అనేది. వాళ్ళకన్నా కావాలనంటే మెసేజ్ పెట్టండి, మేము ఇస్తాం. ఇది ఒక 100 రూపాయల డబ్బా లెక్కనే ఇచ్చేస్తాం. ఈ డబ్బా కొనాలనంటే ఆ ప్లాస్టిక్ అమ్ముతాలో, డ్రమ్ములు అమ్ముతాలో కానీ ఈ డబ్బా కొనాలంటే 400 రూపాయలు. ఈ డబ్బా 400 రూపాయలు. 350 రూపాయలు కొనాలనుకుంటే నేనైతే 100 రూపాయలకే ఇస్తాను. నేను తీసుకుంది కిలో లెక్క తీసుకున్నా. అదొక 3 కిలోలు ఉంది. 15 రూపాయల కిలో లెక్క. నాకు కూడా 10 రూపాయలు మిలగాలనేది నేను కూడా అందు గురించే కూడబెట్టి ఏరే వాళ్ళకు చెప్దామని నేను ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చూపించిన, మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇవి డబ్బాలు వాళ్ళని కావాలనుకుంటేనేమో చెప్పురి. ఇంకో వాళ్ళన్నా కూడా ఓలైనా మన ఇంటి మీద పెట్టుకోవచ్చు. ఇవి డబ్బాలు. ఈ డబ్బాలు అలా పెట్టుకుంటే ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనుకున్నావు? ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయి. మా ఇంటి పైన అన్ని గిదిగింత మన చాక్లెట్ డబ్బాలలో కూడా పెట్టినాం. ఇంకా ఈ డబ్బాలు ఎక్కువైనాయి. కూలర్ డబ్బాలు, చాక్లెట్ డబ్బాలు. ఆ చాక్లెట్ డబ్బాలన్నీ తీసేసి ఇక కూలర్ డబ్బాలు చాలా వచ్చినాయి. ఆ కూలర్ డబ్బాలలో పెడుతున్నాం. ఇటువంటి డబ్బాలలో ఇట్లా కోసి ఈ 2 భాగాలు చేసి
కుటిత్తులైనా పాలకూర అయినా సుక్కకూర అయినా ఇవన్నీ మేము పెడతానే ఉన్నాము. ఇవి మాకు ఎక్కువ అయినాయి కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దామని మేము వీడియోలో పెడదామని మేము దాచినాము. ఇవి వాళ్ళని అడిగితే ఇస్తాం. ఓకే, సరిగా ఇప్పుడు ఇక ఎట్లా ఆరిద్ర కార్యలు ఆన వస్తుంది అనుకుని రాత్రి అయితే ఆన పడ్డది. చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి, ఇతనాలు కొన్ని వచ్చినాయి, కొన్ని మొలవలేదు. ఇక ఇప్పుడు అంతా ఇతన తరగతి అయితే ఇప్పుడైతే పత్తితులు గిట్ట అంతా ఇతనాలు పెట్టుకుంటారు. ఇంక వెనక పడ్డదా ఆన ఇక భగవంతుని చేతుల్లో ఉంది, మన చేతులు ఏమి లేదు. అందుకనే మనం మన తిండి మనం వండించుకోరు మీరు ఎవరైనా సరే. కానీ పెద్ద గబ్బునీళ్ళల్లా కట్ చేయలే లేకుంటే అక్కడ అన్ని మురికి నీళ్ళకి పోయిన ఆకుకూరలు పడ తినకూరి. ఎందుకంటే పెద్ద పెద్ద బీమార్లు వస్తున్నాయి, ఆ రోగాలు వచ్చిన నీళ్ళు అన్నీ ఏటిపోట పోతుంటే. అందుగురించే ఈ డబ్బాలల్లా చిన్న డబ్బా కూడా ఇంత కీల డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు. ఏంది చుక్కకూర అయినా పొనగంటి కూర అయినా, పొనగంటి కూర అయితే తీగలు పారుతుంది. అందు గురించి మేమైతే ఈ డబ్బాలలో వండించుకొని ఒక 2 సంవత్సరాల నుంచి అయితే ఈ ఆకుకూరలో తింటున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకైతే ఇంత ఛాన్స్ ఇస్తున్నా, ఇటువంటి డబ్బాలలో పెట్టుకోవచ్చు. ఇక వేరే వాళ్ళ తాన ఏంది డ్రమ్ములు ఉంటే డ్రమ్ములు అయితే 3 భాగాలు అవుతాయి. ఇక్కడ ఒక పక్క మధ్యలంగా కోసి కూడా చిన్న చిన్న రంధ్రాలు పెట్టి దానికి బైరింగ్ వైర్ అల్లి మళ్ళా ఏంటిది ప్లాస్టిక్ కవర్ వేసి కవర్ మీదంగా ఒక 25 కిలోల బస్తానే 50 కిలోల బస్తానే వేసి మట్టి పోసి పెట్టుకోవచ్చు. నేను చూసిన వేరే వాళ్ళు చేసిన, నేను కూడా అదే పని చేసిన. ఒక డ్రమ్ తెచ్చి ఉంటా. ఇక బాయ్.